1% ఛార్జింగ్ ఉంది, దాంట్లో నెట్ వస్తలేదు. ఎప్పుడు చూడి అడ్వెంచర్ లేదా మనకి. ఈ టికెట్స్ కోసం ఒక మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. శ్రీ విష్ణు మమ్మల్ని కాల్చాడు. ఎంత పెద్ద వాడుకోలు ఎప్పుడు చూసామో. గురువుగారు రోడ్డు అన్నారు. గన్నులు, నక్సలెట్లు. మనం వింటుంటాం కదా, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అది బెస్ట్ అని. ఇది కూడా అలాంటి ఒక జర్నీనే. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ఫ్రైడే కూర్చుని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఒక గంటలో స్టార్ట్ చేసిన జర్నీ ఇది. బెంగళూరు టు అగుంబే డైరెక్ట్ బస్ లేదనమాట. సో దగ్గరలో ఉన్న బీదరగోడు అనే విలేజ్కి బస్ బుక్ చేసుకున్నాం. పడుకుని లేచేసరికి తెల్లారిపోయింది. దాదాపు 12 hours జర్నీ చేశాక బీదరగోడుకి రీచ్ అయ్యాం. జస్ట్ నో ల్యాండెడ్ ఇన్ బీదరగోడు. చుట్టూ చూసా, ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ లేదని అర్థమైంది. కానీ ఇంతలో లిఫ్ట్ అని అడిగా. ఈ కార్ అతను ఆపాడు. పొద్దున్నే అలా కార్లోంచి గోల్డెన్ అవర్స్ని, లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ అగుంబేకి అయితే రీచ్ అయ్యాం. సో అన్న లిఫ్ట్ ఇచ్చాడు అక్కడి నుంచి. సో కార్లో వచ్చాం లిఫ్ట్ అడిగి. సో ఇది మేము లాస్ట్ స్టే చేసిన ప్లేస్, మన బండి లోపల ఉంది. బాయ్ అన్న, థ్యాంక్ యూ అగైన్. మరి బతాపరాలు A few moments later. బాయ్ అన్న. 2 నెలల తర్వాత మళ్ళీ నా బైక్ స్టార్ట్ చేయబోతున్నా. బైక్ ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో, స్టార్ట్ అవుతుందో లేదో, ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి. బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఎలా అని ఆలోచించి ఒక స్పేర్ బ్యాటరీ తీసుకొచ్చాం. ఫైనల్లీ ద మూమెంట్ ఈస్ హియర్. బండి మా అది నా బండినా? అయ్యి ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదే. ఇదేంద్రా మనం చూసి పరిగెడుతుంది. ఇల్లు భలే ఉంది కా వెళ్ళి. బైక్ కండిషన్ ఇది. కీ పెట్టనగానే స్టార్ట్ అవ్వాలంట, వేరే ఉంటుంది. ఆశకు హద్దు ఉండాలంటవా? బ్యాటరీ వోల్టేజ్ ఉన్నది. సో ఇది బండి సిచ్యువేషన్. సో కనీసం ఒక్క లైట్ కూడా రావట్లేదు. బ్యాటరీ అది సో బ్యాటరీ దీని కింద ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు బండి స్టార్ట్ అయింది. ఇదే యాక్చువల్లీ బండి బ్యాటరీ, అది కంప్లీట్ డెడ్ అయింది. మేము ఎందుకైనా మంచిదని చెప్పి తీసుకొచ్చిన బ్యాటరీ పెట్టి కనెక్షన్స్ అవన్నీ ఇచ్చి స్టార్ట్ చేసాం. ఆఫ్టర్ 2 months ఇప్పుడే స్టార్ట్ అయింది. బైక్ని వాష్ చేసి మేము ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అవుతున్నాం. అదే అర్థమైంది. హాయ్ బ్రో.
ఓకే బ్రో, విల్ మీట్. థ్యాంక్ యూ, బాయ్. వినయ్ కుమార్ ఓకే ఫ్రమ్ శృంగేరి. ఓకే, గోప్రో గోపుర రైడర్. రెడీ. థ్యాంక్ యూ, బాయ్. మై డ్రీమ్ బైక్. యూ విల్ బై ఇట్ సూన్ బ్రో. మై డ్రీమ్ బైక్. బాయ్ బ్రో. వాసు, సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 months అయిపోయింది. సో యాక్చువల్లీ ఇప్పుడు మేము జోగుండి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ నేను ఈ జర్నీ ఒక 2 months బ్యాక్ స్టార్ట్ చేశా. కాకపోతే చిన్న హెల్త్ ఇష్యూ వల్ల బైక్ ఇక్కడే వదిలేసి నేను బెంగళూరు రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. ఎలాగో బండి తీసుకెళ్తున్నాను కదా, ఒక్కడనే రావడం ఎందుకని చెప్పి మా 2 ఫ్రెండ్స్ని తీసుకొచ్చా. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి జోగుండి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. ఒక 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో ఈరోజు రేపు ఈవినింగ్ స్టార్ట్ అయ్యి బెంగళూరు రిటర్న్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో రేపంతా ఉడిపిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. దేవుడ్డా, ఏడి వాసు, ఏడి వాసు వెనకాల స్ప్లెండర్లో వస్తున్నాడు. పడ్డాడైంది, తిప్పనా వెనక్కి? థ్యాంక్ యూ సార్. 27 అలా వెళ్దాం. ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. సో యాక్చువల్లీ మేము జోగండి ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. సో టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళు చెప్పింది ఏంటంటే వాటర్ లేవు, సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొక వేరే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ వాటర్ ఉన్నాయి, మీరు ట్రై చేస్తా అంటే అవి ట్రై చేయొచ్చు అన్నారు. అక్కడ నుంచి కాకుండా కూడ్లు అనే ఇంకో వాటర్ ఫాల్ ఉంది, ఒక 20 kilometers ఇక్కడ నుంచి. సో కూడ్లుకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఐ థింక్ రిటర్న్ వచ్చేసరికి సన్సెట్ అవ్వచ్చు. విల్ సీ హౌ ఇట్ గోస్. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ప్లానింగ్ పరపతి పద్ధతితో వచ్చినుండే, ఈ ప్లేసెస్ చూడాలి, ఈ డిస్టెన్స్లో చూడాలి అని. 8 lakhs సార్. 8 lakh. సార్, ಯಾವ್ದಿದು? బెనిలీ సార్. బాబు, అబ్బా హెల్మెట్ లేదు. నేను అప్పటికే చెప్తానే ఉన్నా, మా ఘాట్ రోడ్ మా, లేకపోతే హెల్మెట్ తీసుకొద్దామా వెళ్ళి? తిప్పనా మరి? పెట్రోల్ ఉందిలే. సైడ్కి ఇక్కడ ఆపకూడదురా, లారీలు కొట్టేస్తాయి. ముందుకెళ్తే ఇంకెక్కడ ఆగడానికి ఉండదు. ఇప్పుడు ఇదొక పెద్ద పంచాయతీ అవుతుందిగా, వాసన ఎత్తకడం. ఓహో, ఇప్పుడే చిన్న స్టంట్ అయింది. సో మ్యాటర్ ఏంటంటే వాసుకి హెల్మెట్ లేదనమాట. నేను ఉందనుకున్నా. సో హెల్మెట్ లేదని చెప్పి నేను మళ్ళీ వెనక్కి మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడికి వెళ్ళి హెల్మెట్ తీసుకుని వచ్చా. సో ఈలోపు మనోడు తప్పిపోయాడు. సో మా అంచనా ప్రకారం ఇదే ఘాట్ రోడ్లో స్లోగా వెళ్తూ ఉంటాడు. సో పట్టుకోవాలి, పట్టుకుని హెల్మెట్ ఇచ్చి పెట్టుకోమనాలి. హెల్మెట్ అనేది అవతల వాళ్ళ కోసం కాదు, ఎప్పుడైనా సరే హెల్మెట్ అనేది మన కోసం మనం పెట్టుకోవాలి. ఏ బండి అయినా సరే, అది 500cc అయినా సరే, 300cc అయినా సరే, 100cc అయినా సరే. లేదు ఇక్కడ మ్యాండేటరీ కాదు, పోలీసులు లేరు అని చెప్పి పెట్టుకోకుండా ఉండకూడదు. ఇలాంటి ఘాట్ రోడ్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము. లేదు మేము పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాము, మేము చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తాము, ఇలాంటి చెత్త రీజన్స్ కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఎలా డ్రైవ్ చేస్తున్నా సరే అవతల వాళ్ళు ఎలా వస్తారో మనకు తెలియదు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు.
కాబట్టి హెల్మెట్ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ లీస్ట్ థింగ్ యూ కెన్ డూ వైల్ డ్రైవింగ్ ఈజ్ టు వేర్ అ హెల్మెట్. సో మేము బస్కి వచ్చాం కదా, ఇక్కడ ఏదైనా వెహికల్ రెంట్కి తీసుకుందాం అనుకున్నాము, కానీ మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఆ ఓనరే నా వెహికల్ తీసుకెళ్ళండి మీకు ఇక్కడ దొరకదని చెప్పి ఆయన వెహికల్ ఇచ్చాడు. మా హెల్మెట్ ఏమో ఆయనకి హెల్మెట్ పెట్టుకోవా. సో వచ్చినాం బ్రో. అవునా, నన్ను చూసారా? పెట్టుకోకుండా హెల్మెట్ పెట్టుకో. పెట్టుకో. ఘాట్ రోడ్లో ఎవరెలా వస్తారో తెలీదు. ఇంట్లో చెప్పి రాలేదా ఏంటి? పెట్టుకో. పెట్టుకున్నాడు, స్ట్రాప్ వేసుకున్నాడు. వేరే లెవెల్ ఈరోజు. సో షూటింగ్ జరుగుతుంది, మనల్ని బాగా పోనివ్వట్లేదు. హీరో శ్రీ విష్ణు ఉన్నాడు అండ్ నోటబుల్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. సంథింగ్ నక్సల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే మూవీ అంట. థ్యాంక్స్ అన్న. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? కామమే గొప్పది. అవునండి, ఈ కేబిహెచ్పి అండి. ఏం ఎండ కొడుతుంది నాన్న, అమ్మో. ఫోన్ స్క్రీన్స్ క్యాష్ లేదు, అందుకే వెళ్ళొచ్చు. మహిష్మతి. బాయ్ అన్న. అమ్మో, గన్నులు, నక్సలెట్లు, పెద్ద కథ నడుస్తుందిగా. అంగోరా శ్రీ విష్ణు. గురుగారు రోడ్ అన్నారు. మొత్తం ఆఫ్ రోడ్ ఉన్నట్టుందిగా ఆయన నుంచి. ఆయన కూడా ఉన్నాడు రా, ఇది జబర్దస్త్లో వస్తాడు ముక్కు అవినాష్, ఆయన కూడా ఉన్నాడు. ఫిదా ఓకే, ఫిదా మూవీలో ఫాదర్ రోల్ చేసిన ఆయన కదా, ఆయన పేరేదో ఉంటుంది గుర్తురావట్లా. పోన్లే, భలేగా అనిపించారు. నేను చెప్పాను చూడు తెలుగు అని, నేను ఆ సెటప్ అవన్నీ చూసి అనుకున్నా మనోళ్ళే ఇల్లని. కాదు మా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన బండి చూసి భలే ఉంది అంటున్నారు మా. యా కాదు, ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు thumbnail వేస్తే గాలి శ్రీ విష్ణు కొత్త సినిమా ఏంటో మీకు తెలుసా, ఇచ్చి పడేదాం, దెబ్బకి ఫేమస్ అయిపోవాలి. అమ్మ దీనమ్మ ఆఫ్ రోడ్. శ్రీ విష్ణు మమ్మల్ని కాల్చాడు, ఎందుకో తెలుసా? టింటిడిన్ టిరి టిరి టింటిడిన్. ఇలాంటి రోడ్లలో బండి నడిపితే వచ్చే సుఖమే వేరు.
వాడు తింగర్ చేస్తూ ఉంటాడు రా బాబు వాడు. ఆయన పేరేంటి? టామ్. ఓకే, అదే ఇందులో ఉంటాడుగా దసరాలో, ప్రేమ గొప్పదా కామం గొప్పదా అని అడుగుతాడుగా. 1% ఛార్జింగ్ ఉంది, దాంట్లో నెట్ వస్తలేదు. ఎప్పుడు చూడు ఈ అడ్వెంచర్ లేదురా మనకి. సరిపోయింది, ఇప్పుడు ఎవరిని అడుగుతాం? వాటర్ ఫాల్స్ పక్కకి వెళ్ళి ఆడుకో తమ్ముడు అంటుండు అంకుల్ కాలి. అమ్మా ఇటు రో ఈ దారి. ఎంత దూరం పోతే తీసుకెళ్దాం. అంగో ఆడ పార్కింగ్ ఉంది మనవా. చాలా మంది ఉన్నట్టున్నారు మా. మరి ఎట్లా వెళ్దామా? వచ్చేస్తుంది మంది. అమ్మా, ఈ టికెట్స్ కోసం ఒక మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ క్యాషే తీసుకుంటారంట ఇక్కడ. మా దగ్గర క్యాష్ లేకుండే, అండ్ క్యాష్ లేకుండే మేము మళ్ళీ వెనక్కి రిటర్న్ ఒక 8 కిలోమీటర్స్ రిటర్న్ వెళ్ళి క్యాష్ తీసుకుని, యాక్చువల్లీ 3 o'clockకి క్లోజ్, ఇప్పుడు 2:40 2:50 అవుతుంది. సో వెంటనే తీసుకుని క్యాష్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాము. మా ఇది ఎట్ట దాటేది బా, మీరు జబర్దస్త్ పంచులు మీరు వచ్చి ఎట్లా దాటేదంటే మరి ఇద్దరు వస్తారా దాటాలి. అమ్మా, నాకు తెలిసి ఈ రోజుకి ఇదే. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అయిపోయింది ఓపిక అంతా. ఆల్రెడీ ఫుల్ ఎగ్జాస్టెడ్. సో లెట్స్ సీ. ఒక్కసారి ఇంకా కిలోమీటర్ ఉందా? గోవర్ధన్, నీకు హైట్ ఎక్కుతున్నావు కాబట్టి నీకు అనిపిస్తున్నది అంతేనా? లేమ్మా, ఇంకా అయిపోయింది అంటగానే. అవునా? ఒక్క ఏం పర్లేదు. ఎట్లా ఎక్కేది? ఎక్కచ్చు. ఇది ఏ యాంగిల్లో ఎక్కడట్టుందిరా నీకు? ఒరే ఆజాము, అరే ఎలుగుబంటి ఎంత దూరం రా? నైస్. నువ్వు సడన్ బ్రేక్లు కొడితే నేనేమైపోలే. ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఎప్పుడైతే చూసామో. ఓకే, పడుతుంటావు. వాసు బ్రో, నాన్న ఒంగోలు తాబేలు రామ్మా.